మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, మన ఇంట్లో అల్లాన్ని వాడుకుంటాం. అల్లాన్ని ఏ విధంగా అయితే వాడుకొని అనేక ప్రయోజనాలు పొందుతామో అదే విధంగా నల్ల అల్లం ద్వారా, ఇక్కడ మీకు స్క్రీన్ లో కనపడుతుంది, ఈ నల్ల అల్లం అంటే బ్లాక్ జింజర్. ఈ బ్లాక్ జింజర్ అనేది థాయిలాండ్ లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో పండుతుందండి. మన ఇంట్లో వాడే అల్లం 100 రూపాయలు అయితే ఇది కిలో 2500. ఎండినది అయితే కిలో 10,000 రూపాయలు. ఎందుకని బ్లాక్ జింజర్ కి అంత వాల్యూ అంటే దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల దీనికి అంత ఖరీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ VR4 అనే బ్రాండ్ ద్వారా మార్కెట్ లోకి 2018 నుండి ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలకి ఆరోగ్యాన్ని పంచుతున్నటువంటి సంస్థ వాల్టన్ ఇంటర్నేషనల్. సో 100% నేచురల్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనకు అందిస్తా ఉంది. ఇంతకీ VR4 అంటే ఏంటి? V ఫర్ వాల్టన్, R4 మీన్స్, R అనేది 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది అని. నంబర్ 1 రిమూవ్స్ టాక్సిన్స్, నంబర్ 2 రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్, నంబర్ 3 రీఛార్జ్ మైటోకాండ్రియా, నంబర్ 4 రీజనరేట్ ద న్యూ సెల్స్. సో దీని గురించి మనం చర్చిద్దాం. రిమూవ్స్ అంటే తొలగిస్తుంది. ఏం తొలగిస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు శరీరం లోపలికి ఎలా వెళ్తాయి? మనం తినే తిండి ద్వారా, తాగే నీళ్ళ ద్వారా, పీల్చే గాలి ద్వారా మన శరీరం లోపలికి విష పదార్థాలు అనేది వెళ్తాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోకపోతే మన ఆరోగ్యం అనేది దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మన శరీరమే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మరి ఈ శరీరం నుంచి వచ్చేటటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించాల్సినటువంటి అవసరం. మరి దానికోసం ఇవాళ మనం 1,00,000 పెట్టి కొన్నటువంటి బైక్ కి, కార్ కి సర్వీస్ చేయిస్తున్నాం, కానీ మన శరీరానికి సర్వీసింగ్ చేయడం మర్చిపోతాం. ఈ బ్లాక్ జింజర్ ని మనం తీసుకోవడం ద్వారా శరీరం లోపల ఉన్నటువంటి మెటబాలిక్ టాక్సిన్స్ మొత్తాన్ని కూడా బయటకు పంపిస్తుంది. అంటే డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. బాడీ అనేది క్లీన్ అవుతుంది. ఇది మొట్టమొదటి పని అండి. ఇక రెండోది రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. అంటే మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురైనప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వలన మన శరీరంలో సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసే శక్తి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుందని మనందరికీ తెలిసింది. సో ఈ ప్రోడక్ట్ లో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసి సెల్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అనేది తగ్గుతుందో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇక మూడోది రీఛార్జ్. మన శరీరంలో మనందరికీ తెలుసు 32 ట్రిలియన్ సెల్స్ నుండి 40 ట్రిలియన్ సెల్స్ వరకు ఉంటాయి మానవుని శరీరంలో. శరీరానికి ప్రతి సెల్ కి ఎనర్జీ అనేది